అంటే ఇప్పుడు మీకు పోటీ అనుకున్నా కూడా ప్రత్యర్థిని విమర్శించడానికి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు నాకు పోటీ ఏం కాదే, నాకెవరూ పోటీ లేదు. నాకు ప్రతిపక్ష పార్టీలో జోగి రమేష్ పోటీ కాదు, మళ్ళీ మా పార్టీలోకి వచ్చి ఇంకో క్యాండిడేట్ అయినా నాకు పోటీ కాదు, నాకు సమానం. ఓకే అండి, ఇప్పుడు మీ మీద బరిలోకి జోగి రమేష్ని రంగంలోకి దింపారు. గత 2.5 ఏళ్ళుగా మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. సో ఈ జిల్లాకి సంబంధించిన వ్యక్తి అక్కడ పెడన్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మీ మీద బరిలోకి దింపుతూ ఉన్నారు. ఎలా ఫేస్ చేయబోతున్నారు జోగి రమేష్ని? జోగి రమేష్ అనే వ్యక్తిని ఒక జోకర్ లాగా చూస్తున్నారు తప్పితే నేను ఒకటే అన్నా, పెడన్ నియోజకవర్గంలో గంజాయి మొక్కను తీసుకొచ్చి ఇక్కడ నాటితే అది తులసి మొక్క అవుతుందా? మైలవరంలో పనికిరాని వ్యక్తిని తీసుకెళ్లి పెడన్లో పెడితే పెడన్లో కొద్దిగా కులపరంగా అతను ఏదో మళ్ళీ అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడ అతను చెయ్యని అవినీతి లేదు. ఒక ట్రాక్టర్ మట్టి చేలోంచి తీసుకెళ్లాలన్నా, లేకపోతే ఒక డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా, ఒక బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా ఈయన చేయికి ముడుపులు అందందే ఏ పని జరగదు. అంతెందుకు, ఒక కాంట్రాక్టర్ ఉయ్యూరుకు సంబంధించిన కాంట్రాక్టర్ ₹1,00,00,000 వర్క్ చేస్తే 78 లక్షల రూపాయలు ఆయన కూతురు పెళ్లికి వాడేసుకున్నానని చెప్పి ఆయన రాజీ చేసుకుని ఆయన వాడేసేసుకుని వెళ్తే సమాధానం చెప్పడు. అట్లాంటి ఇష్యూలు చాలా కోకొల్లలు ఉన్నాయి. ఇక్కడ పెనలూరు నియోజకవర్గంలో మరి అంటే ఈ 4.5 సంవత్సరాల్లో అనేక సార్లు ప్రజల దగ్గరికి వెళ్ళాం. తప్పకుండా మన అభివృద్ధి ముందు 2014-19 మధ్యలో చేసిన అభివృద్ధి అనేది ప్రజలే చెప్తా ఉన్నారు. అందుకని తప్పకుండా ప్రజలు ఆదరిస్తారనే నా నమ్మకం. తప్పకుండా నా నమ్మకం వమ్ముగా అనుకుంటాను. 2019 ఎన్నికల ఓటమి తర్వాత మీరు ఏదైతే బుల్లెట్ వేసుకుని ప్రతి ఇంటికి వెళ్ళారో, ఎవరికైతే ధన్యవాదాలు చెప్పారో వాళ్ళందరి నుంచి మళ్ళీ వెళ్తారు బుల్లెట్ వేసుకుని? గెలిచినాక కూడా వెళ్తాను. గెలిచినాక కూడా నేనేమో ఏసీ రూమ్లో కూర్చోను. గెలిచినాక కూడా తెల్లారే వెళ్ళిపోతాం. అంటే గెలుస్తాం 100% గెలిచినాక డెఫినెట్గా వెళ్తాను. అదే ప్రజలకు మళ్ళీ ధన్యవాదాలు చెప్పి మళ్ళీ వెళ్తాను. అప్పుడు ఓడించినందుకు, ఇప్పుడు గెలిపించినందుకు 100%. మళ్ళీ మీరే అయ్యాలి వీడియో కూడా. ఎందుకంటే ఈ పాలసీ ఎక్కడా లేదు కదా. బేసిక్గా రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పక్కన ఇంకో తెలుగు రాష్ట్రం తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ ఎమ్మెల్యే కూడా ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చిన దాఖలాలు కానీ, అదే ప్రజల దగ్గరికి వెళ్ళి నేను మీ అండగా ఉంటాను, నేను ఓడిపోయాను కాబట్టి మీరు రేపటి నుంచి నా క్యాంప్ ఆఫీస్కి రాకుండా ఉండకూడదు, మీరు ఇప్పుడు కూడా రావాల్సిందని చెప్పిన ఎమ్మెల్యే ఎవరూ లేరు. మీకు మాత్రం ఎందుకు ఆలోచన? అంటే బేసిక్గా ఓడిపోయామని కానీ బాధలో ఉంటారు. అంటే నేను ఏ తప్పు చేయకుండా 2014-19 నుంచి చాలా హార్డ్ వర్క్ చేసుకున్నా. డెవలప్మెంట్ విషయంలో అవ్వచ్చు, సర్వీస్ అవ్వచ్చు, వెల్ఫేర్ అవ్వచ్చు. నేనే ఇంటికి వెళ్ళి ఏంటమ్మా మీకు ఏం కావాలి ఏంటని రాసుకొని పనిచేసినాం. మరి ఓడిపోయేసరికి నాకు చాలా మనస్తాపం వచ్చింది. నేను ఏదైనా తప్పు చేస్తే ఓడిపోతే మనం ఏదో చేశాం కాబట్టి ఓడిపోయామనే భావన సరిచెప్పుకోవచ్చు మనసుని. కానీ నా మనసు అంగీకరించాల. మనం ఎందుకు ఏం తప్పు చేయకుండా నేను వెళ్ళినప్పుడు మీ వీడియో చూడండి. అమ్మా మీకు నాకు తెలవక ఏదైనా తప్పు చేస్తే క్షమించండి అన్నాను, కానీ నేను తప్పు చేశాను కానీ ఇవన్నీ కూడా నేను ఎక్కడా మాట్లాడాల. ఓటేసినందుకు వేసిన వాళ్ళకి థ్యాంక్స్, వేయిన వాళ్ళకి కూడా థ్యాంక్స్, వేయిన వాళ్ళు కూడా రావచ్చు నా ఆఫీస్కి అని చెప్పి తిరిగాను. అంటే ఒకవేళ రేపు గెలిచిన తర్వాత ఎలాగో గెలిచేసాను వెళ్తా పని లేదు అనుకుంటారా అని నేను అంటున్నది ఏంటంటే, గెలిచిన తర్వాత కూడా మళ్ళీ వెళ్తారా? రిజల్ట్ వచ్చిన తెల్లారా 5ంటికి రండి నాతోటి. ఇందులో మిమ్మల్ని బుల్లెట్ మీద వెళ్ళటం వల్ల ఆ రోజు మీ మీద గౌరవం పెరిగింది జనాలందరికీ. యాక్చువల్లీ మిమ్మల్ని ఎవరో తప్పుపట్ల నిజానికి. సో ఇలా కూడా ఒక నాయకుడు వెళ్తారా ప్రజల దగ్గరికి అన్న మంచి భావనే ఉంది తప్ప మీ మీద ఎక్కడ నెగిటివ్ అయితే ఏం చేస్తే కాల. సరే, అదొకటైతే